నాయకుడిగా చేయటానికని దేవుడు మోషేని పిలిస్తే మోషే అంటాడు కదా, నేను నత్తోని, నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు మాట్లాడటం రాదు, నేను పిరుకోన్ని అని రకరకాల షాకులు చెప్పి అతడు నాయకుడిగా వెళ్ళటానికి అంగీకరించలేదు. అతడు అంగీకరించకుండా సాకులు చెప్తా ఉంటే దేవుని ఉద్దేశము మోషేను నాయకుడిగా చూడాలని. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలోచన ఇశ్రాయేలుకు అధిపతిగా చేయాలని ఆలోచన. దేవుని యొక్క ఉద్దేశము మోషేని నాయకుడిగా చేసి చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావాలి, దేవుని ప్రజలను ఇశ్రాయేలును బానిసత్వం నుంచి విడిపించాలి అని దేవుని సంకల్పం అయితే మోషే దానికి ఏమాత్రము అంగీకరించట్లేదు. నా వల్ల కాదయ్యా, నేనేం చేయలేనయ్యా, ఇది నాకెలా సాధ్యమవుతుంది.